జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు అప్పటికప్పుడు బయటపడితే కొన్ని గోప్యంగా ఉంచారు. ఇప్పుడిప్పుడే అవి బయటపడుతున్నాయి. అందులో తిరుమల శ్రీవారి పవిత్రతను దెబ్బతీసే చర్యలు కూడా ఒక్కొక్కటిగా వెలికి వస్తున్నాయి. తిరుమల శ్రీవారి లడ్డూలో పందికొవ్వు వాడిన వివాదం ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడు జగన్ రెడ్డి అరాచకాల్లో మరో అంశం వెలుగులోకి వచ్చింది. తిరుమల ఏడుకొండలను ఆనుకొని ముంతాజ్ హోటల్ కు 2021లో జగన్ ప్రభుత్వం అనుమతించింది. జగన్ హయాంలో రహస్యంగా ఉంచిన అనేకానేక జీవోలలో ఇది కూడా ఒకటి. కలియుగ దైవం, భక్తుల కొంగు బంగారమైన గోవిందుడిని దర్శించుకునేందుకు రోజు లక్షల మంది తరలి వస్తూ ఉంటారు. తిరుమల ఏడుకొండలు, ఆ పర్వతాల పరిసర ప్రాంతాలను పవిత్రంగా ఉంచాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించింది. కొండకు ఆనుకునే 20 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ను జగన్ ప్రభుత్వం ముంతాజ్ హోటల్స్ అనే గ్రూప్కు ఇచ్చేసింది. అక్కడ ఒక 5 స్టార్ హోటల్ నిర్మాణం జరగబోతోంది. నిజానికి జీవో రహస్యంగా ఉంచటంతో ముంతాజ్ హోటల్స్ సంగతి తిరుపతిలో ఉన్న వారికే తెలియదు. ఇటీవలే ఆ స్థలాన్ని ముంతాజ్ హోటల్స్ యాజమాన్యం చదును చేయించి నిర్మాణాలు మొదలు పెట్టేందుకు ప్రయత్నించటంతో అసలు కుట్ర బయటకొచ్చింది. తిరుమల హిందువుల పవిత్ర స్థలమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు జగన్ సర్కార్ నిత్యం ప్రయత్నిస్తూనే ఉందని చాలా సందర్భాల్లో నిరూపితమైంది. తిరుమల వచ్చి డిక్లరేషన్పై సంతకం చేసేందుకు కూడా జగన్ ఇష్టపడలేదు. అలాంటి జగన్ ఒక ముస్లిం పేరుతో ఉన్న హోటల్కు హిందువుల పవిత్ర స్థలాన్ని దారాదత్తం చేసేందుకు వెనకాడలేదు. ముంతాజ్ హోటల్కు ఇచ్చిన స్థలం భక్తులకు ఎంతో పవిత్రమైనదిగా కూడా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే యాత్రికుల 2 నడక మార్గాలు కూడా ప్రతిపాదిత ముంతాజ్ హోటల్కు సమీపంలోనే ఉంటాయి. ఇటు అలిపిరి మార్గం, అటు శ్రీనివాస మంగాపురం మార్గం హోటల్కు చాలా దగ్గరగా ఉంటాయి. అన్నీ తెలిసి కూడా జగన్ సర్కార్ 2021లో ముంతాజ్ హోటల్కు స్థలమిచ్చే జీవోను రహస్యంగా జారీ చేసింది. 5 స్టార్ హోటల్ అంటే మద్యం, మాంసం వడ్డింపు ఉంటుంది. కురచ దుస్తులు వేసుకొని స్విమ్మింగ్ పూల్లో స్నానాలు చేసే సీన్స్ బయటకే కనిపిస్తూ ఉంటాయి. హోటల్ నిర్మాణం పూర్తయ్యి కస్టమర్లు రావటం మొదలైతే వాళ్ళంతా చికెన్ ముక్కలు నములుతూ పవిత్ర ఏడుకొండల వైపు చూస్తూ అపవిత్ర కార్యాలకు పాల్పడుతూ ఉంటారు. దేవుడి నామాలు కనిపించే చోట అసభ్యకర చర్యలు చేపడుతూ ఉంటారు. పైగా పర్యాటకం పేరుతో వల్గర్ వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. ఇది ముమ్మాటికి ఆమోదయోగ్యం కాదని తిరునగరి సంరక్షక సమితితో పాటు పలు హిందూ సంఘాలు కోరుతున్నాయి. హిందుత్వాన్ని ప్రచారం చేసే బీజేపీ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వంలో కూడా ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకోవటమేమిటని జనం ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూనుకొని తక్షణమే జీవోను వాపస్ తీసుకోవాలని కోరుతున్నారు. ముంతాజ్ హోటల్ నిర్మాణాలను నిలిపివేస్తేనే భక్తుల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం పెరుగుతుందని గుర్తు చేస్తున్నారు. మరి చంద్రబాబు సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.